స్టార్ వాకర్స్ క్లబ్ సౌజన్యంతో కర్రసాము క్రీడాకారులకు మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కణితి శ్రీరాములు మాట్లాడుతూ అంతరించిపోతున్న ప్రాచీన క్రీడలకు మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పూర్వ రోజుల్లో ఆత్మరక్షణ కోసం కర్రసాము నేర్చుకునేవారని గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ కర్రసాము క్రీడకు ప్రాణం పోస్తున్న యువ క్రీడాకారుడు మరియు కోచ్ బలగ హర్షవర్ధన్ను అభినందించారు. ఈ నెల 30న వెస్ట్ గోదావరి జిల్లా కైకులూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కర్రసాము క్రీడా పోటీలకు వెళ్తున్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అంతకంటే ముందు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా 2 రోజుల క్రితం పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కణితి శ్రీరాములను స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు స్వాగతం పలికి అభినందించారు. నూతన ప్రిన్సిపల్ హయాంలో ఆర్ట్స్ కళాశాలకు మహర్దశ రావాలని వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఆకాంక్షించారు. మంచి మనసున్న మహారాజు కణితి శ్రీరాములు అని పలువురు ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శాసపు జోగనాయుడు, బివిఎస్ రవిశంకర్, జి లక్ష్మి, నళిని సుధాకర్, వన నాగభూషణ్, పుట్నూరు నాగేశ్వరరావు, ఎం మల్లిబాబు, జేసీ పట్నాయక్, మెట్ట ధనంజయ భట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కళాశాల ప్రిన్సిపల్గా వచ్చిన తరువాత మనకు ఫోన్ చేసి నేను మీలో కలిసి మీకు అందరికీ ఇంట్రడ్యూస్ అయ్యి నేను ఇంట్రడ్యూస్ మీ అందరికీ తీసుకుంటాను ఆయన మొత్తం ఆయన ఫోన్ చేశారు కనుక మన అందరము ఆయన తప్పటితో ఆహ్వానిస్తూ ప్లస్ ఆయన నాకు వెలిగి కాలేజీలో అలాగే మేము ట్రాన్స్ఫర్ కోసం హైదరాబాద్ వరకు ట్రైన్లో జర్నీ కూడా చేసాం. అప్పుడు పరిచయం అలాగా ఆయన ఇంగ్లీష్ కాలేజీలో ప్రిన్సిపల్ ఉండేటప్పుడు జడ్జి గారికి చాలా సార్లు తీసుకెళ్ళి మంచి మంచి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సేవలు కూడా అందించడం. మరి ఆయన ఇక్కడ రావడం మన గవర్నమెంట్ రావడము మన అందరికీ గర్వకారణం. అక్కడ దాంతో పాటు రామాంజీ విగ్రహం, తర్వాత గాంధీ గారి విగ్రహం, ఈ సరస్వతి బొమ్మ ఇలా పెట్టారు. ముఖ్యంగా అంతకుముందు లేవు. అది మతపరమైన ఇది కూడా తీసుకుంటే అది కాదని, కానీ పెద్దవాళ్ళు కదా దానివల్ల పెద్దవాళ్ళు ఇలా పెట్టడం కొంచెం ఆనందం, సంతోషమైన విషయం. ఏదైనప్పటికీ మొన్న 10వ తేదీన జాబ్ మేళ అయింది మా పాతపట్నంలో. అయితే పాతపట్నంకి వచ్చి జోగినాయుడు గారు ఎంత చక్కగా పరిచయం చేశారంటే వాళ్ళకి ఎవరికి మరి మాట రానివ్వలేదు. అంత చక్కగా వివరించి చెప్పారు దానికోసం.